మీనరాశి ఫలితాలు. ఆదాయం 14, వ్యయం 11, రాజ్యపూజ్యం 7, అవమానం 2. చాలా బాగుందండి మీనరాశి వాళ్ళకి. ఆదాయం వ్యయం కన్నా ఎక్కువగా ఉంది కాబట్టి ఇక్కడ సమస్య లేదు. రాజ్యపూజ్యం కూడా అవమానం కన్నా ఎక్కువగా ఉంది కాబట్టి అక్కడ సమస్య లేదు. ఇక ఈ రాశి వాళ్ళకి ధనార్జన బాగుంటుంది. వ్యాపారస్తులకి, సెల్ఫ్ ఎంప్లాయిడ్ పీపుల్కి మంచి లాభాలు చూస్తారు. తప్పితే ఖర్చు కూడా ఎక్కువగా ఉంటుంది. నిజం చెప్పాలంటే దుబారా ఖర్చు, లగ్జరీస్ అండ్ కంఫర్ట్స్కి ఎక్కువగా ఖర్చు పెడతారు. తప్పితే ధనార్జన బాగుండటంతో ఏంటంటే ఇన్కమ్ బాగుండటంతో ఆ లోటు కనిపించదు. ఈ రాశి వాళ్ళు ఈ సంవత్సరం ఏంటంటే ఉత్సాహం లోపిస్తుంది పనుల విషయంలో. ఒక రకంగా చెప్పాలంటే బద్ధకం, ఇంట్రెస్ట్ ఉండదు. దాంతో ఏంటంటే పనుల ఒత్తిడి బాగా పెరిగిపోతుంది. అన్ని పోస్ట్పోన్ చేసుకుని చివరికి పనుల ఒత్తిడి పెరిగిపోతుంది. కుటుంబం క్షేమంగా శుభంగా ఉంటారు. అక్కడ ఎటువంటి సమస్యలు లేవు. ధనం నిల్వ చేసుకోగలుగుతారు. సోదర వర్గంతో ధన సంబంధమైన లావాదేవీలు ఉంటాయండి. ఇక ఆస్తులు కొంటారు. విద్యార్థులు చక్కగా చదువుకుంటారు. సంతానం చక్కటి అభివృద్ధిని సాధిస్తారు. వారి విషయంలో మీకు ఎనలేని తృప్తి ఉంటుందని చెప్పచ్చు. ఉద్యోగ ప్రయత్నాలు చేసేవాళ్ళు మాత్రం కృషి పెట్టాలి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. లోన్స్ శాంక్షన్ అవుతాయి. భాగస్వామితో కలిసి విదేశీయానం అవకాశం ఉంది. ఆరోగ్యం బాగుంటుంది. ఉద్యోగ రీత్యా దూర ప్రయాణాలు చేసే అవకాశం కూడా ఎక్కువగానే ఉంది మీకు. ఇక మంచి అభివృద్ధిని సాధిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో మాత్రం చక్కటి గుర్తింపు లభిస్తుంది మీకు. ఈ రాశి వాళ్ళకి ఏనాడు శని అవుతున్న కారణంగా శివారాధన చేసుకోవాలి. మీ తాహతును బట్టి అభిషేకాలు చేయించుకోగలిగితే చేయించుకోండి, లేకపోతే శివ పంచాక్షరి చేసుకోండి. ఇక హనుమాన్ చాలీసా రోజు చదువుకుంటే చాలా మంచిది. ఇది కాకుండా మీరు దుర్గా ఆరాధన కూడా చేసుకుంటే అన్ని రకాలుగానే బాగుంటుంది ఈ సంవత్సరం.